హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్. ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ మైసూర్ బోండాలు సింపుల్గా మంచి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి మైదా పిండి తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు. ఈ పెరుగు అనేది మనకి కొంచెం తీయగా ఉండాలండి, పుల్లగా ఉండకూడదు. ఇందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొంచెం వంట సోడా వేసి ఇలా కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇక నేను రైట్ హ్యాండ్తోనే కలుపుతున్నాను. ఇది సెల్ఫీ కెమెరా కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది. ఇలా పిండిని ఎంత కలిపితే అంత మనకి బోండాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మీ గోల్డెన్ హ్యాండ్స్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఫ్రిడ్జ్లో కాదండి, బయటనే పెట్టాలి. అప్పుడే పిండి మనకి మంచిగా అవుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఇలా పిండిని కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ఇలా పిండిని వేయగానే ఇలా పైకి తేలుతుంది. అలా అయితేనే మనం పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. అలా అయితేనే మనకి బోండా అనేది లోపల దాకా కాలుతుంది. ఇలా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇది టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ దేంతోనైనా బాగుంటుంది. ఇక్కడ నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే మైసూర్ బోండా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.